అందరికీ నమస్కారం. ఈరోజు ఢిల్లీ లోపట నీట్ పేపర్ లీకేజీ పైన విద్యార్థి ఉద్యమం నడుస్తుంది. సరే, విద్యార్థి ఉద్యమంలో ఏం అంశాలు నడుస్తాయి? విద్యార్థులకు సంబంధించిన లీకేజ్ సంబంధించిన ప్రధాన డిమాండ్ ఏంది? కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలి. ఆ అంశం అయితే ఓకే. అక్కడ వేరే మాటలు ఏమొస్తున్నాయి? హిందుత్వ వ్యతిరేక మాటలు, రాముణ్ణి విమర్శన, సీతమ్మ తల్లిని వ్యక్తిగత విమర్శలు, అదేవిధంగా దేశ వ్యతిరేక మాటలు, ఈ తుకిడే గ్యాంగ్ మాటలు, అంటే ఈ విభజన మాటలు. అసలు ఎందుకు వస్తున్నాయి ఈ మాటలు? వారేమో 370 ఆర్టికల్ చేయాలంటారు, ఓరు మాకు హిందుత్వం అంటే ఇష్టం లేదని ప్రకాష్ రాజు మాట్లాడతారు. ఈ ఒక ఆమెనేమో నరేంద్ర మోడీ గారు చనిపోవాలంటది, ఓడేమో నరేంద్ర మోడీని చంపుతా అంటాడు, ఇంకొక ఆమెనేమో భారత్ మాత అంటారు. మళ్ళీ తండ్రి ఎవరు? 800 సంవత్సరాలు పరిపాలించిన ముస్లింలా, 200 ఏళ్ళు పరిపాలించిన క్రిస్టియన్లా అని మాట్లాడుతుంది. అసలు ఇక్కడ విద్యార్థుల సమస్యను పక్కన పెట్టి వాళ్ళ ప్రధాన ఉద్దేశం ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి, ప్రభుత్వం గద్దె దిగాలి. దీని వెనకాల ఉన్న ప్రధాన సూత్రధారులు ఎవరు? డీప్ స్టేట్, అమెరికా, చైనా, పాశ్చాత్య దేశాలు, ఇటలీ అనుకోండి, చిన్న పరోక్షంగా పాకిస్తాన్, టర్కీ లాంటి దేశాలు కూడా పరోక్షంగా, అవి చిన్న దేశాలు. ఎందుకంటే వాళ్ళు అభిజిత్ దీప్తి అనే వ్యక్తి కేవలం ఒక పావు మాత్రమే, వీళ్ళు తయారు చేసిన పావు. 3 నెలల ముందు అభిజిత్ దీప్తి అనేటోడు ఎవడికి తెలియదు. అది దీప్తి అనేటోడు కేవలం ఈ 3 నెలల్లో పట్టడానికి 200-300 కోట్ల ఫాలోవర్స్ ఎట్లకెళ్ళి వస్తారు? మంచి మంచి నాయకులకు రాదు. సరే, వచ్చింది అనుకున్నాం. ఆయన ఎంతసేపు విద్యార్థుల సమస్య మీద కొట్లాడకుండా ఈ దేశ వ్యతిరేక శక్తులు ప్రవేశించినప్పుడు ఆయన ఆపే శక్తి కూడా ఆయనకు లేదు, ఆయన చేతలు లేదు. ఆయన కేవలం పావుగానే వాడుతున్నారు. ఇప్పుడు ఢిల్లీ లోపల సోనం వాంగ్చుక్ గారు 20 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్నాడు శాంతియుతంగా. ఢిల్లీ పోలీసులు పర్మిషన్ ఇచ్చారు. ఆయన నిరాహార దీక్షకు పర్మిషన్ ఇచ్చిండు. ఆయన ఎంబడి కొంతమంది పాల్గొంటే పర్మిషన్ ఇచ్చారు. ఇలాంటి ఇబ్బంది లేకుండా ఉన్నారు. మరి సోనం వాంగ్చుక్ గారి ఆరోగ్య పరిస్థితి విషమించినప్పుడు కోర్టు ద్వారా ఆయనకు చికిత్స అందించాలన్న కారణం చెప్పినప్పుడు ఆయనను అరెస్ట్ చేసి అనుకోండి, ఏ విధంగా తీసుకుపోయి ఆయన చికిత్స అందించారు మానవతా దృక్పథం. దీన్ని వాళ్ళు ఒక సాకుగా తీసుకొని ఈరోజు ఈ 22వ తారీఖు నాడు పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయని కరెక్ట్ 20వ తారీఖు నాడు దీన్ని ఒక పెద్ద ఉద్యమం లాగా చేసి అలజడి చేసి విద్యార్థులను ముందర పెట్టుకొని శిఖండి రాజకీయం ఆడుతున్నారు. దీంట్లో ప్రధాన పాత్ర ఎట్లాగో తెలుసు. రాహుల్ గాంధీ ఎట్లా ఉంటాడు, కమ్యూనిస్ట్ పార్టీలు ఎట్లా ఉంటాయి, కొన్ని ప్రాంతీయ పార్టీలు ఉంటాయి. ఎట్లా? ఎందుకంటే ఇప్పుడు రాహుల్ గాంధీ ఏ దేశం పోయినా భారతదేశంలో శాంతి లేదంటాడు, ఓసారి భారతదేశంలో హింస ఉందంటాడు, భారతదేశంలో ఉండాలంటే నాకు ఇబ్బంది అని ఓసారి మాట్లాడతాడు. ఇట్లా రకరకాలుగా ఆయన ఏ రోజు కూడా ఈ దేశ పౌరునిగా ప్రవర్తించలేదు. ఎప్పుడు పోయినా ఈ దేశ వ్యతిరేక విమర్శలే చేసిండు. మన మధ్యలో ఎన్ని కూడా ఉన్నా మనం ఏం చేస్తాం? ఇంటి సమస్యలు ఇంట్లో పెట్టుకుంటాం, బయటకు వెళ్ళినప్పుడు అందరం కలిసి ఉంటాం. కానీ ఆయన ఎప్పుడు దేశ వ్యతిరేకమైన మాటలే మాట్లాడతాడు. ఏ కాబోయే ప్రధానమంత్రి కూడా ప్రపంచంలో ఈరోజు వరకు ఆ దేశం గురించి వ్యతిరేకంగా మాట్లాడలేదు, ఒక రాహుల్ గాంధీ గారు తప్ప. ఆయన ఎంతసేపు విమర్శనే. ఎందుకంటే నోట్ల రద్దును విమర్శించాడు, 370 ఆర్టికల్ను వాళ్ళ పార్టీ వ్యతిరేకించింది, మహిళా బిల్లును వ్యతిరేకించింది, అదేవిధంగా వాళ్ళు ట్రిపుల్ తలాక్ను వ్యతిరేకించారు. ఒక్కటని కాదు, ఇప్పుడున్న డీలిమిటేషన్ వ్యతిరేకిస్తున్నారు. ప్రతి ఒక్కటి వాళ్ళు ఏదైతే వ్యతిరేకిస్తారో అది ఖచ్చితంగా కాంగ్రెస్ కానీ దాని మిత్రపక్షాలు ఏ వ్యతిరేకిస్తారో అది ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగపడే బిల్లే వస్తుంది. ఇప్పుడు వీళ్ళ ప్రధానంగా వ్యతిరేకించడంలో ఒక ఇబ్బంది, వీళ్ళకు ఎందుకు ఇంత గట్టి కొట్లాడుతున్నారు ఈ టైంలో అంటే FCRA బిల్ వస్తుంది, ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ బిల్. ఈ బిల్లు వస్తే కొన్ని వేల కోట్ల ఫండు, అంటే మామూలుగా ఎన్ని రోజులు కొన్ని వేల కోట్లు తిన్నారు. దీనికి ఇప్పుడు బాధ్యతాయుతంగా
లెక్క చెప్పాలి, ఏం చేస్తున్నావు చెప్పాలి, దానికి ఒక ప్రామాణికంగా అన్నీ చూపించాల్సి వస్తుంది. ఇంతకుముందుకు వాళ్ళు ఏదేదో సంస్థలు పెట్టినామో నడిపినామో అది ఇది అని చూపించి దాని మీద వాళ్ళు సొంతానికి వాడుకున్నారు. ఇప్పుడు ఖచ్చితంగా అన్నిటికీ ప్రామాణికంగా చెప్పాల్సి వస్తుంది. మెయిన్ అక్కడ వాళ్ళ ఉద్దేశం అది. ఎందుకంటే ఇంతకుముందు వరకే లైసెన్స్ అప్రూవల్ ప్రకారం 16,000 ఎఫ్సిఆర్ఏ బిల్స్ని అప్రూవల్ పెట్టుకున్నాయి. దాదాపు ఈరోజు వరకు 22,000 కోట్లు వాళ్ళకు అఫీషియల్గా వచ్చినాయి. మరి అన్అఫీషియల్గా ఎన్ని వేల కోట్లు వచ్చినాయి? ఎంత డబ్బు తినింటారు? దీంట్లో అనేక మంది వ్యక్తులు ఉండరు. ఇంతకుముందుకు కొంతమందికి ఏమన్నారు, ఈ బిల్లులు ఈ నక్సలైట్లకు అందేది అనేది ఆ రూపకంగా అర్బన్ నక్సల్స్ కూడా ఈ బిల్స్ అర్బన్లో ఉండే వ్యక్తులకి దీంట్లో వాటా పోయేది అన్నది. ఇప్పుడు వాళ్ళు అది పోయింది కాబట్టి కొంతమంది యూట్యూబర్లుగా కొత్త అవతారం ఎత్తిరు. ఇంకా కొంతమంది వాళ్ళు ఇక్కడ ఇంకా వాళ్ళు కొన్ని సంస్థలకు కొంత మత మార్పిడులకు ఈ విధంగా వాళ్ళు బిల్లును రకరకాలుగా పెట్టుకోవడం, సొంత లాభానికి పడుకోవడం జరిగితే ఇప్పుడు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. దాన్ని ఖచ్చితంగా విభేదించాలి. దానికి ఏం చేశారు, ఇప్పుడు నీట్ అనే దాన్ని వాడుకుంటారు విద్యార్థులు ముందర పెట్టుకొని. 3 నెలల ముందు వరకు ఎవరికి తెలిసిపోయినా ఇప్పుడు దాదాపు రోజు 10,000 మందో 5,000 మందో భోజనాలు అంటారు. భోజనాల ఖర్చు ఎట్లకి వస్తున్నాయి? దానికై వసతుల ఖర్చు ఎట్లా వస్తున్నాయి? ఓ రోజు 4 లక్షలు 5 లక్షల మంది వస్తున్నారు, మీరే చెప్తారు. ఆ 4-5 లక్షల మంది ఖర్చులు ఎవరు పెట్టుకుంటారు? కానీ తిండి అయితే తినాలి కదా, నీళ్ళు అయితే తాగాలి కదా. వెనక ఉండి ఎవరు నడిపిస్తున్నారు ఈ వ్యవస్థను? మీరు విద్యార్థులకు మేము చేతులెత్తి దండం పెడుతున్నాం. ఈ ఉచ్చులో పడకండి. వీళ్ళు దేశాన్ని విభజించాలని చూస్తున్నారు. ఎందుకంటే ఈ డీప్ స్ట్రీట్ కానీ లోకల్గా ఉండే కొంతమందికి ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలి. ఈ ప్రభుత్వం కొంచెం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం దూసుకుపోతుంది అభివృద్ధిలో. వాళ్ళకు పాశ్చాత్య దేశాలకు కూడా ఇది ఇట్లనే పోతే మన పెత్తనం నడవదు అని వాళ్ళకు ఒక మనసులో ఉంది. దాన్ని లోకల్గా ఉండే వ్యక్తులను వాడుకుంటూ ఉన్నారు. దానికి కొంతమంది శక్తులు వ్యవస్థలు సహకరిస్తున్నాయి. ఎందుకంటే బాగా అలవాటు పడ్డారు వాళ్ళు తినడానికి. మరి ఎంత ఉద్యమం అయితే నిన్న ప్రకాష్ రాజ్ ఎక్కడ పోయాడు, అరుంధతి రాయ్ గారు ఎక్కడ పోయారు, మరి కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ పోయింది, ముఖ్య నాయకులు కమ్యూనిస్ట్ వాళ్ళు ఎక్కడ పోయారు? అంటే పిల్లలు కొట్లాడాలి, అరెస్ట్ కావాలి, పిల్లలు దెబ్బలు తినాలి, వాళ్ళ మీద ఎవడో ఒకడో ఇద్దరికి ఏమైనా జరిగితే దాన్ని పెద్ద సీన్ క్రియేట్ చేసి ఒక సానుభూతి తీసుకొచ్చి ఒక ఉద్యమంలాగా చేయాలి. ఇది వీళ్ళ లక్ష్యం. ఇంకా వాళ్ళ లక్ష్యం ఎందుకంటే ఇంతకుముందుకు అట్లనే చేయాలని ఒకసారి వ్యవసాయ చట్టాలను చేయాలని చూసిరు, అది అయిపోయింది. తర్వాత ఈశాన్య రాష్ట్రాలలో మణిపూర్ అది ఇదని అది చేయాలని చూసిరు, విధ్వంస ప్రక్రియ అది అయిపోయింది. తర్వాత ఇప్పుడు ఇవి చేస్తున్నారు. నోట్ల రద్దప్పుడు కూడా పెద్ద ఎత్తున ఏ విధంగా ఈ ప్రభుత్వం దుర్మార్గ చర్యలని అది చేయాలని చూసిరు, అది అయిపోయింది. అయితే ఏ అవకాశం దొరికినా దాన్ని వాడుకోవాలి, దేశానికి వ్యతిరేకంగా వాడుకోవాలి. వీళ్ళ ప్రధాన లక్ష్యం దేశం పడిపోవాలి. మనం ఈ దేశం ఒకసారి తునాతునకలైనా లేకపోతే దేశం ఒకలా గవర్నమెంట్ పడిపోయినా రేపు వీళ్ళు రక్షించే వ్యక్తులు కూడా కాదు. విద్యార్థి ఈరోజు కాస్త ఇంత గౌరవం ఉందంటే మనకు కేవలం నరేంద్ర మోడీ గారి వల్లనే. విద్యార్థులు ఒకసారి ఆలోచించండి. విద్యా వ్యవస్థ గురించి మాట్లాడేటోడు దేశ వ్యతిరేకంగా మాటలు ఎందుకు మాట్లాడతారు? హిందుత్వం గురించి ఎందుకు మాట్లాడతారు? సీతమ్మ గురించి ఎందుకు మాట్లాడతారు? రాముడి గురించి ఎందుకు మాట్లాడతారు? మీరు ఆలోచన చేయండి. రేపు వచ్చేది బీబీఎస్సీ కూడా నూతన సంస్కరణలతో సవరణతో కూడిన ఒక నూతన విద్యా విధానం వస్తుంది. అది వీళ్ళకు ఇబ్బంది. దాన్ని ఈ బిల్లు ఇంకా అనేక బిల్స్ వస్తున్నాయి. దాన్ని ఎట్లా అడ్డుకోవాలి, ప్రభుత్వాన్ని ఎట్లా నెగిటివ్ చేయాలి? ఎందుకంటే ఢిల్లీని మొత్తం కేంద్ర కార్యాలయాలు అంటే ప్రపంచవ్యాప్తంగా ఉండే రాయబార కార్యాలయాలు మొత్తం ఢిల్లీలో ఉంటాయి ఎక్కువ. ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం వీక్ అయ్యింది, ఈడ దేశంలో అలజడి చేసిందంటే ప్రపంచవ్యాప్తంగా బీజేపీ అంటే నరేంద్ర మోడీ ఎన్డీఏ గవర్నమెంట్ క్రేజ్ తగ్గిపోయినట్టు, భారతదేశ పరువు కూడా తగ్గినట్టు అవుతుంది. అప్పుడు వీళ్ళు అనుకున్న లక్ష్యం వీళ్ళకు
ఆకాంక్షనే తప్ప పదవి ఆకాంక్షని విద్యార్థుల పక్షాన కొట్లాడాలనే కోరిక లేదు, న్యాయం చేయాలని లేదు. ఇంకా దీన్ని ఒక అవసరమైతే వీళ్ళు నాకు తెలిసి దీనికి వికృతంగా కూడా తయారు చేస్తారు. దానిపైన వాళ్ళ లక్ష్యం అది అనకూడదు, కానీ ఇంకెవరైనా బలైనా కూడా దాన్ని ఒక రాజకీయం చేయాలన్న లక్ష్యంతో ఉండరు వాళ్ళు. ఇంత విధ్వంసమైన మనస్తత్వం ఉన్నోళ్ళు, వీళ్ళకు దేశం మీద ప్రేమ లేదు, ఈ విద్యార్థుల మీద ప్రేమ లేదు. ఎన్నోసార్లు ఎన్నో రాష్ట్రాలల్లో మళ్ళా పేపర్ లీకేజ్ అయినాయి. మళ్ళీ ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులను రాజీనామా చేయమని వాళ్ళు అడిగిందా? ఆ రాష్ట్రాల మంత్రులను రాజీనామా చేయమని అడిగిరా? రాష్ట్రాల ముఖ్యమంత్రి కానీ మంత్రి కానీ రాజీనామా చేసిరా? మరి ఎందుకు చేయరు? ఇప్పుడు అనేక రాష్ట్రాలలో జరిగినాయి పేపర్ లీకేజీలు, మరి అప్పుడు ఎందుకు చేయలేదు? కేవలం దీని ఎన్నికల మొత్తము విదేశీ శక్తులు, వాళ్ళు నేపాల్ ప్రభుత్వం పడగొట్టిండ్రు. అదేవిధంగా పాకిస్తాన్ల నవాబ్ షరీఫ్ను పెట్టి పాత బుట్టోని దింపేసి పాత ప్రభుత్వం నవాబ్ షరీఫ్ కేవలం పెట్టిరు. ఆ విధంగా శ్రీలంక, బంగ్లాదేశ్లో కూడా వాళ్ళ చెప్పు చేతిలో ఉండే యూనిస్ ఖాన్, అంటే వాళ్ళకి ఎదురు చెప్పని వ్యక్తులనే ప్రధానమంత్రులుగా పెడుతూ వాళ్ళ చెప్పు చేతులను నడిపించుకున్నట్టు చేస్తున్నారు. ఒక్కసారి నమస్కరించి విద్యార్థులకు, భావి భారత పౌరులు, దేశ అభ్యున్నతికి మీరు క్రియాశీలక పాత్ర వహించేటోళ్ళు, బంగారు భవిష్యత్తు ఈ దేశాన్ని నిర్మించే వ్యక్తులు, మీకు చేతులెత్తి దండం పెడుతున్నాము. మీరు ఈ మాయలో పడకండి. రాహుల్ గాంధీ అనే వ్యక్తి కానీ, కమ్యూనిస్ట్ పార్టీలు కానీ, వీళ్ళు ఎంతసేపు ఉన్నా ఈ ప్రభుత్వం దిగిపోవాలన్న ధోరణి తప్ప వేరే ఆలోచన లేదు. ప్రధానమంత్రి ఇంటిని ముట్టడిస్తారట. ప్రధానమంత్రి ఇంటిని ముట్టడిస్తే ఏమొస్తుంది? ఎందుకంటే ఆడ గొడవ కావాలి, అలజడి కావాలి, మళ్ళీ దాన్ని వైరల్ చేయాలి. ఇదే ఆలోచన. అందుకే ఒక్కసారి మరీ అందరినీ దండం పెట్టి అడుగుతున్నాం, వీళ్ళ మాయల పడకండి. జై హింద్, భారత్ మాతాకి జై.